ఈ రోజున నిన్న ఇందాపూర్కు సంబంధించిన నెయ్యి 21 కేజీలు తీసుకుని వచ్చేటువంటి ఒక ట్యాంకర్ కడప జిల్లా కొండాపురం పెజ్జి అనంతపురం అనేటువంటి గ్రామంలో హైవే 67 నంబర్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, బాధ కలిగించే విషయం కూడా, ఇక 2 రోజులకు సరిపడే కూడా కొండ మీద నెయ్యి లేదు. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం మొత్తం లోకమంతా బయటపెట్టిన తర్వాత స్వామివారి కూడా కన్నెర్ర చేసినట్టుగా అనిపిస్తోంది ఈ సంఘటన వలన. వీటి గురించి స్వాములు స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎవరో శివానంద సరస్వతి అని ఊరికని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు స్వామి అయినంత మాత్రాన నీవు ఏకపక్షంగా తెలుగుదేశం జెండా ఎత్తుకొని మాట్లాడితే నీ గురించి మాట్లాడకుండా, నీ గతాన్ని లోడకుండా ఉండం. స్వామి, నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మాట్లాడడంలా. భగవద్గీత నువ్వు చదివిన వాసలో నిన్న మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా, రోజు మాట్లాడుతున్నాడు. ఎట్లంటే అట్లా దైవ దర్శనానికి సంబంధించిన టికెట్లను పొందటం కోసమని ఒకరి స్వార్థానికి బలైపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీలాంటి వాళ్లు పోరాటం చేయాల్సింది దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన స్వామివారి పాదాల చెంత వెంకటేశ్వర స్వామికే చెందినటువంటి భూమి 20 ఎకరాల భూమిని ఒబరాయ్ హోటల్కు ఎలా ఇస్తారు అని ఎందుకు పోరాటం చేయటంలే? చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ ఒబరాయ్ హోటల్లో స్వామి పాదాల చెంత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాపర్టీలో రేపు అది పూర్తయిన తర్వాత 7 స్టార్ హోటళ్లలో ఎద్దు మాంసాన్ని వండుతారు అన్న విషయం అందరికీ కూడా తెలుసు ప్రపంచవ్యాప్తంగా. చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజున మాట్లాడుతూ ఆడవాళ్ల జోలికొస్తే ఇదే ఆఖరు అని అన్నాడు. 1.5 సంవత్సరాల క్రితం నా జోలికొస్తా అన్నాడు. నా మాన ప్రాణ ఆర్థిక జీవనానికి తీరని నష్టం కలిగిస్తున్నాడు బిఆర్ నాయుడు అనేటువంటి TV5 చైర్మన్. ఆయనను టీటీడీ చైర్మన్ చేయొద్దండి సార్, నేను టీడీపీ అభిమానిని, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. అతను పచ్చి ఉమనైజరు. ఏదైనా పని ఉండే ఆడవాళ్లు వెళితే వాళ్లను వాడుకోవని, ఆ తర్వాతనే ఏదైనా పని గురించి ఆలోచిస్తాడు అని అంత ఘోరమైనటువంటి ఉత్తరం రాస్తే, అది కూడా నేరుగా మీకే రాస్తే, మరి బిఆర్ నాయుడు గారికి అదే ఆఖరు రోజు చేయాల్సిన పనిలే. కనీసం టీటీడీ అధ్యక్షుడిగానైనా ఆఖరి రోజు కావాల్సిన అవసరం ఉంది కదా. నిన్న మహిళా దినోత్సవం రోజైనా బిఆర్ నాయుడికి ఆఖరు అధ్యక్షుని రోజుగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడ చేశారు మీరు? 2019 ఆయన ఎన్నికలకు ముందు ఈ ఫ్లైఓవర్ కు సంబంధించి శ్రీనివాస సేతు అలియాస్ గరుడ వారధికి సంబంధించిన ఫ్లైఓవర్ కు సంబంధించి బోర్డు ఆమోదం లేకుండానే 550 కోట్ల రూపాయల టీటీడీ నిధులని ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి దుర్వినియోగం చేసినటువంటి సంగతి కూడా ఈ సందర్భాన గుర్తు చేసుకోవాలా. మీరా భగవంతుని ప్రాపర్టీ కాపాడేవాళ్లు, మీరా దేవుణ్ణి పరిరక్షించేవాళ్లు. కొండ మీద ఆ క్షేత్రానికి మీరు చేస్తున్న అరాచకాలకు, అపచారాలకు మొత్తం హిందూ జాతంతా కూడా తీవ్రంగా అసహించుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మీరు నేను వెనక్కి తగ్గేదేలే అని మీ ఇష్టం వచ్చినట్టుగా మా గురించి మాట్లాడుతున్నారు. భగవద్గీత పుస్తకాలని గురించి మాట్లాడతారు. మొన్న ఛాలెంజ్ విసిరాను. ఆ భగవద్గీత పుస్తకంలో భగవద్గీతకు సంబంధించినటువంటి మాటలు కాకుండా వేరే మాటలు ఒక్కటి ఉన్నా కూడా దేనికైనా కూడా సిద్ధము అని. దేనికైనా సిద్ధం. దాన్ని మాట్లాడేవాళ్ళులే. మీ పాటికి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టటమే. 50 కోట్లు ఖర్చు అయిందని చెప్తారు. ఆధారాలతో సహా నిరూపించినాం మేము. అది 1 కోటి పుస్తకాలకు 3,71,00,000 ప్రింట్ అయింది. 52 లక్షలే ఆ మేరకే డబ్బులు చెల్లించినారు. ఒక పుస్తకానికి ₹3.71 ఖర్చు అయింది. భగవద్గీత పుస్తకాన్ని సులభ శైలిలో 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు అర్థం చేసుకోవటానికి, ఆ తర్వాత వాళ్ళు శ్లోకాలతో చదివి తమ జీవన గమనాన్ని
మార్చుకోవటానికి ఒక దిక్సూచిగా, ఆధ్యాత్మిక దిక్సూచిగా ఉండటానికి భగవద్గీతను ప్రింట్ చేసి మేమిస్తే దాని మీద ఎన్ని దుర్భాషలాడతారు. దేవుడికే స్థలాలను అమ్మే మీరు మా మీద ఎంతకైనా తెగించి ఎన్ని ఆరోపణలైనా చేయించి చేసి మీ పల్లకీలను మోసేటువంటి బోయిలతో మమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసినా ప్రజలు కనుక్కున్నారు, భక్తులు అన్ని చూస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి తప్పు ఏంది అన్నది ప్రజలే, భక్తులే సోషల్ మీడియా ద్వారా కోటాను కోట్ల మంది అందరూ కూడా దీని మీదనే చర్చించుకుంటున్నారు అన్నటువంటి విషయం తెలియజేస్తూ, బిఆర్ నాయుడు గారు బుకాయిస్తే సరిపోదు. బిఆర్ నాయుడు గారి లీలల్ని ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్లంతా దాదాపు 6 కోట్ల మంది వీక్షించినారు. ఇక మీరు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని దాన్ని ఆపేసినా ఏం చేసినా ప్రయోజనం లే.